సార్ 2 రోజులు ఇచ్చేస్తాను సార్. సరే సార్. సరే సార్. ఏమండి టెన్షన్గా ఉన్నారు? నువ్వు చెప్పినా వినకుండా వ్యాపారం స్టార్ట్ చేశానే, వ్యాపారం లాస్ అయిపోయిందే. అప్పిచ్చిన వాళ్ళు ఏమో ఇప్పుడు డబ్బు అడుగుతున్నారు. ఏం చేయాలో తెలియకుండా ప్లాట్ అమ్మేద్దాం అనుకుంటున్నా. అది తక్కువ రేటుకి పోతుంది పూజ. ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు. అంతే కదా, మీ తమ్ముడు ఎట్టో ఫైనాన్స్ చేస్తా ఉన్నాడు, అడిగి తీసుకోండి, అప్పులోకి ఇచ్చేయండి, ఫ్లాట్ అమ్మిన తర్వాత డబ్బులు ఇచ్చేయండి. తమ్మున్నా వాడిని ఎట్ట అడిగేదే? మొహమాటం ఉంది నాకు. ఎందుకండి మొహమాటం? మీ తమ్ముడిని చదివిచ్చి ప్రయోజకుడిని చేసింది మీరే కదండి. ఒకసారి అడిగి చూస్తే కదా తెలుస్తుంది. సరే, నువ్వు చెప్పింది చేస్తా. హలో రవి, నాకు ఒక 5 లక్షలు కావాలరా. బిజినెస్లో లాస్ అయిందిరా. అప్పులు చాలా ఇబ్బంది పెడుతున్నాను నన్ను.